కామెడీ తీద్దామని అనుకున్నాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ లో మాత్రం అది ఫుల్ వర్కౌట్ అయింది. సునిశ్చిత్ లాస్ట్ లో ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ మధ్య సునిశ్చిత్ బాగా వైరల్ కదా ఆ పాత్ర. అంటే సో తను ఏదైతే నిజ జీవితంలో ఏదైతే మాట్లాడుతో దాన్నే స్టోరీగా దీంట్లో పెట్టి అది బాగా పండింది. డైలాగ్స్ కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. లైలా అనేది గెటప్ చాలా ఇష్టంతో చేయాలని చేసినట్టున్నాడు. బట్ వర్కౌట్ అయింది, కామెడీ వర్కౌట్ అయింది. అక్కడక్కడ ఉన్నాయి బట్ అవంతా ఏమేమి ఇంపార్టెంట్ చూపెట్టామన్న స్టోరీలోకి వెళ్ళిపోతుంది. గుడ్, అక్కడక్కడ ఎమోషన్ కొట్టి సరిపోయింది. అంటే బ్లాక్ బాస్టర్ తీయాలనే తీస్తారు ఎవరన్నా మంచి సినిమానే. బట్ వర్కౌట్ అయింది, వాళ్ళకి మంచి కామెడీ జనరేట్ చేయగలిగింది. విశ్వక్సేన లైలా గెటప్, సాంగ్స్ టు సాంగ్స్, హీరోయిన్ ఎక్స్పోజింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా సెంటిమెంట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఫన్నీగా అయింది చూడ, అది చాలా బాగుంది. సెట్ అయింది. అంటే ఆ సిచ్యువేషన్ దగ్గర వచ్చింది కోయకు. ఎందుకంటే ఇప్పుడు మీమ్స్ లో బాగా ఫేమ్ అయింది కదా, అది తీసుకున్నట్టున్నారు. గుడ్ 3 ఇస్తాను భయ్య. చాలా కాన్ఫిడెంట్ గా చేసిండని చెప్తాను నేను. డైలాగ్ సాంగ్స్ అన్ని బాగున్నాయండి. సాంగ్స్ అన్ని ఎంటర్టైన్ అయితే. అండ్ ఓవర్ అత్తమ్మ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. అంటే మూవీలో లేడీ గెటప్ లో బాగున్నాడు, విషక్ జెంట్ గెటప్ లో బాగున్నాడు. అంటే లేడీ గెటప్ డెఫినెట్లీ చాలా బాగున్నాడు. ఇంకా అంటే లేడీస్ కూడా వాళ్ళకంటే అందంగా ఎక్కువగా కనపడుతున్నాడు విశ్వక్సేన్ అంటున్నారు. అవును, అది నిజమే. నాకు చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. అంటే చాలా గ్రేస్ తో దాన్ని హ్యాండిల్ చేసి, ఆ కాస్ట్యూమ్స్ వాట్ ఎవర్ హ్యాండిల్ చేసి, ఆ మేకప్ గానీ అదంతా చాలా నీట్ గా క్యారీ చేసిండు అని అనిపించింది. అంటే సోషల్ మీడియాలో కూడా మంచి సినిమాని చంపేస్తున్నారు. అంటే ఈ సినిమా బాగలేదు చూడమాకండి అంటున్నారు. అంటే మీ సినిమా చూసారు కాబట్టి చెప్తున్నారు. అంటే నేను ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాను. అంటే ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది సినిమా? ఓవరాల్ గా నాకైతే మంచిగా అనిపించింది. మీరందరూ కూడా వెళ్ళి చూడండి అని అంటా నేను. అంటే ఫ్యామిలీ అంతా చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఏమో నాకైతే ఏం అనిపించలేదు. పొలిటికల్ గా డ్యామేజ్ ఏమైనా ఉందా? పొలిటికల్ గా డ్యామేజ్ ఈ పొలిటికల్ క్వశ్చన్స్ నేను పొలిటికల్ ఆన్సర్స్ వైసీపీ వాళ్ళు ఉన్నారో 11 సారీ అండి, ఐ డోంట్ నో. నాకు ఈ కాంటెంట్ నాకు తెలియదు. సో ఇప్పుడు పృథ్వీరాజు స్టేజ్ మీద చెప్పిన డైలాగ్ దాంట్లో ఉందా? లేదండి. గొర్రెలకు సంబంధం, గొర్రెలు అంటారు అన్నాడు కదా సినిమాలో. ఏమీ లేవండి. అసలు ఏదో క్రియేట్ అయింది బయట, కానీ అసలు అట్లాంటివి ఏం లేదు.